వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని నైరుతి రుతుపవనాల సీజన్లో ఏర్పడిన రెండో అల్పపీడనం కూడా నిరాశపరిచింది. బుధవారం ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది వాయువ్య దిశగా పయనించి జార్ఖండ్ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, పలుచోట్ల ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఏపీలోని మిగిలిన చోట్ల ఇవాళ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపటికి తీవ్ర అల్పపీడనం తూర్పు భారతం మీదుగా ఉత్తర భారతం వైపు పనిచేసే అవకాశం ఉందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. అందువల్ల ఏపీలో రేపటి నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఈ నెల మొదటి వారంలో ఉత్తర ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా మీదుగా పయనించడంతో ఉత్తర కోస్తా వరకే వర్షాలు పరిమితమయ్యాయి. ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వర్షాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో వడగాల్పులు వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొని ఖరీఫ్ పంటల సాగుకు అవరోధం ఏర్పడింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతోనైనా వర్షాలు బాగా కురుస్తాయని రైతులు ఆశపడ్డారు. ఇది కూడా నిరాశపరిచింది. అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్కు పరిమితమైంది. తీవ్ర అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తూర్పు భారతం వైపు పయనించే క్రమంలో ఒడిశా, ఛత్తీస్గఢ్లలో వర్షాలు కురుస్తాయని, దీంతో గోదావరి, వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాలకు వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతే తప్ప రాష్ట్రంపైన పెద్దగా ప్రభావం చూపదని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.